ప్రియులైన దేవుని పిల్లలందరికీ మన ప్రభును ప్రియ రక్షకుడైన క్రీస్తు వారి పుణ్యనామమున మీ అందరికీ శుభములు వందనములు. ప్రియులారా, దేవుడు మనుషులను ప్రేమించిన విధానం, దేవుడు మనుషులతో చేసిన స్నేహం నిజంగా చాలా గొప్పది. దేవుడు మనుషులతో స్నేహం చేస్తే ఆయన ఎలాంటి వారితో స్నేహం చేస్తాడు, దేవునితో స్నేహం చేసే మనుషులు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో అన్న సంగతులను గురించి మనం ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని వల్లరా, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన ప్రారంభపు దినాలలో, అనగా ఆయన బోధ ప్రారంభించిన దినాలలో మొట్టమొదటగా ఆయన మాట్లాడిన మాటలు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు స్నేహానికి ఇచ్చిన విలువ చాలా గొప్పది. ఎంత గొప్పది అని అంటే నిజంగా ఆకాశ మహాకాశములు సైతం పట్టని ఆ మహాదేవుడు, పరిశుద్ధుడైన ఆ దేవుడు మనుషులంటే ప్రేమ గనుక, మనుషులంటే నిజంగా ఆయనకు చాలా ప్రేమ గనుక మనుషులతో స్నేహం చేయాలి అనుకున్నాడు. ఎలాగంటే ప్రేమ దేవుని వల్ల మనుషులందరూ దేవుని పిల్లలైనప్పటికీ, మనుషులందరూ కూడా ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా దేవుని కుమారులు కుమార్తెలైనప్పటికీ కానీ దేవుని మనసును అర్థం చేసుకుని దేవుణ్ణి ప్రేమించే లేదా దేవునితో స్నేహం చేసే మనుషులు లేకపోవటం నిజంగా బాధాకరమనే చెప్పాలి. ఎందుకంటే ఒక మనిషి మరొక మనిషిని అర్థం చేసుకుని, లేదా ఒక మనిషిని మరొక మనిషిని ప్రేమించటం అన్నది నిజంగా స్నేహంలో ప్రేమ ఉంటుంది కనుక, ఒక సహోదరుడు మరొక సహోదరుని ప్రేమిస్తున్నాడు అని అంటే నిజంగా వారితో స్నేహబంధము ఏర్పడుతుంది. ఇకపోతే ప్రేమైన దేవుని వాళ్ళారా, నిజంగా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన ఆ దినాలలో, అనగా ఆయన బోధ ప్రారంభించిన దినాలలో ఆయన పలికిన అమృత వాక్కులు లేదా గొప్ప విషయాలు, మనసును హత్తుకునే విషయాలు, మనిషి మనస్సును సరిచేసే అద్భుతమైన మాటలను ఒక్కసారి మనం చదువుకోగలిగితే, మత్తయి సువార్తలో దేవుడు రాయించిన మాట, క్రొత్త నిబంధనలోని మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని మనం చదువుకోగలిగితే, ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు తన యొక్క మనస్సును యేసుక్రీస్తు వారి ద్వారా ఎలా తెలియజేశారో ఒక్కసారి కొన్ని సంగతులు మనం చదువుకుందాం. ఇదిగోండి 5వ అధ్యాయం 8వ వచనము, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్న మాట మనం చదువుకుంటాం. అంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు అండి. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు మనం చూసుకోగలిగితే నిజంగా ఆయన దేన్ని కోరుకుంటున్నాడట, దేవుణ్ణి చూడాలంటే ఎలాంటి హృదయం కలిగి ఉండాలి అని చెప్తున్నాడంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అన్నాడు. నిజంగా ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూసుకోగలిగితే అండి, దేవుడు హృదయ శుద్ధి గల వారితో స్నేహం చేసినట్టుగా మనం చదువుకుంటాం బైబిల్లో. అంటే దేవుడు హృదయ శుద్ధిని ప్రేమిస్తాడు. మనిషి యొక్క హృదయంలో శుద్ధి లేదా పరిశుద్ధతను కోరుకుంటాడు. మనమైనా కూడా ఒక ఇల్లు చాలా క్లీన్గా లేదా నీట్గా ఉంది అని అంటే అక్కడ మనం కూర్చోవడానికో లేదా నిద్రించడానికో మనం ఎలాగైతే ఇష్టపడతామో, అలాగేనండి దేవుడు కూడా మనుషుల హృదయం శుద్ధముగా లేదా పరిశుద్ధముగా ఉంటే వారితో ఆయన ఉండటానికి లేదా స్నేహం చేయడానికి ఆయన ఇష్టపడతాడు. ఒకసారి బైబిల్లో వ్రాయబడిన కొన్ని మాటలను మనం చూసుకోగలిగితే, ప్రియమైన దేవుని వారలారా, ఒకసారి సామెతల గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడు అని రాయబడింది. అంటే హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి ఎవరు స్నేహితుడట? రాజు స్నేహితుడు అండి. సొలొమోను గారు అంటేనే నిజంగా ఆయన గురించి చరిత్ర చెప్పినమాట వాయిస్ సొలొమోన్ అంటుంటాం. అంటే సొలొమోను గారు అంటేనే
మహాజ్ఞాని. ఆయన పరలోకానికి భూలోకానికి ఉన్న సంబంధం, లేదా పరలోకంలో ఉన్న దేవునికి భూమి మీద ఉన్న మనిషికి గల వారి మధ్య గల సంబంధాన్ని గూర్చి ఆయన చాలా విషయాలు చెప్పాడు. మనం పరమగీతములు అని మనం చదువుకుంటాం చూసారా, అది సొలొమోను గారు రాసిన మాటలే. అవన్నీ కూడా మనిషికి మధ్య ప్రేమ గురించి చెప్పిన మాటలు కాదు. ప్రేమ దేవుని వాళ్ళారా, ఏ మాటలు చెప్పాడో తెలుసు ఆయన? పరలోకమందున దేవునికి అలాగే భూమి మీద ఉన్న మనిషికి మధ్య ఉన్న ఆ ప్రేమను గురించి రాయించి పెట్టాడు. ఏం రాయించాడండి? పరలోకమందున్న దేవునికి మనిషికి మధ్య ఉన్న ప్రేమను గురించి పరమగీతములు అని రాయించాడు. ఎందుకేనండి ఆ మాటలు చూసారా? పరమగీతములు, పరమందున్న దేవుని యొక్క పాటలు, పరమందున్న దేవుని యొక్క మాటలు పరసంబంధమైనవి, పరలోక సంబంధమైనవి. పరలోకమందున్న దేవునికి మనిషికి మధ్య ఉన్న ప్రేమను ఒక గీతంగా ఆయన రాశాడు, మనుషులు అర్థం చేసుకునే విధంగా. ప్రేమైన దేవుని వారు నిజంగా మహానుభావుడు అయినటువంటి ఆ దేవుడు ఎలాంటి మనుషులతో స్నేహం చేస్తాను అంటున్నాడంటే అండి, మనకు తెలుసా? ఇదిగో, హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి ఏమండి రాజు స్నేహితుడు. ఏ రాజు? రాజులకే రాజు, ఈ ప్రపంచాన్ని పరిపాలించే రాజు, మహోన్నతుడు. ఆయనే దేవుడు, సర్వోన్నతుడు అండి. ఆయనే దేవుడు. ప్రేమైన దేవుని వల్ల ఆయనతో స్నేహం చేయాలంటే, ఆయనతో మనం స్నేహం పొందాలి అని అంటే ఎలాంటి లక్షణం కలిగి ఉండాలి తెలుసా? చెప్పాడాయన, హృదయ శుద్ధిని ప్రేమించాలి. మాట దయగలిగిన మాట మాట్లాడాలి. చూసారా, మానవ హృదయంలో శుద్ధత లేదా పరిశుద్ధత లేదు. మనిషి దేవునితో స్నేహం చేయాలని ఈ గొప్ప ఆలోచన లేదు. నిజంగా దేవునితో స్నేహం చేసిన వ్యక్తి లేదా మనిషి ఎవరైనా భూమి మీద ఉన్నారా అని అంటే ఒక్కసారి ఒక పెద్ద ఆయన గురించి మనం చదువుకుంటాం. ఒకసారి యాకోబు పత్రికలో మనం చూసుకోగలిగితే, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనం నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఎంత మంచి పేరు చూసారా? ఎలాంటి పేరట? దేవుని స్నేహితుడు. అబ్రహాము గారు నిజంగా ఆయన పేరే దేవుని స్నేహితుడు అనేసారట వాళ్ళు మనుషులు. అతనికి ఏమండి పలానా ఊర్లో అబ్రహాం గారండి అని అన్నారు అనుకోండి. ఏ అబ్రహాం అండి? చాలామంది అబ్రహాం అని పేరు పెట్టుకుంటారు కదా. ఒకతను దొంగ ఉంటాడు, ఒకతను తాగుబోతుంటాడు, ఒకతను తిరిగిపోతూ ఉంటాడు, కొందరు జూదం ఆడుతుంటారు, కొందరు మోసాలు చేస్తుంటారు. ఏ అబ్రహాం అండి? తాగుబోతు అబ్రహామా లేకపోతే జూదమాడే అబ్రహామా? అంటే వారి యొక్క పేరుకు ముందుగా వారి క్యారెక్టర్ని తెలియజేసే లేదా వారి గుణాన్ని తెలియజేసే పదాలను ఉపయోగిస్తుంది ప్రపంచం. అవునా కదండి? నిజంగా అబ్రహాం గారంటే ఏ అబ్రహాం గారు అని అడిగితే దేవుడు చెప్తున్నాడు, దేవుడు రాయించాడు, దేవుని స్నేహితుడు బడే ఆ అబ్రహాం గారండి అని రాయించాడు. ఆయన పేరే ఏంటిట? ఆయన పేరుకు ముందు దేవుని స్నేహితుడు. ప్రేమైన దేవుని వల్ల అంటే అబ్రహాము గారు దేవునితో స్నేహం చేశారు అని అంటే నిజంగా అబ్రహాము గారు దేన్ని ప్రేమించాడు మీరు ఆలోచించాలి. అబ్రహాము గారి మాటలు ఎలాంటి మాటలు ఉంటాయి మీరు గమనించాలి. ఏమండి దేవునితో స్నేహం చేయాలి అంటే హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడు, దేవుడు స్నేహితుడట. అంటే అబ్రహాం గారు హృదయ శుద్ధిని ప్రేమించాడు. అబ్రహాం గారు దయగల మాటలు పలికాడు. ఏమండి ప్రేమైన దేవుని వాళ్ళ నిజంగా మనం హృదయ శుద్ధిని ప్రేమించే విధంగా మనం ఉన్నాము మీరు ఆలోచించండి. దేవునితో నువ్వు స్నేహం చేయాలంటే నువ్వు ఎలాంటి ప్రిపరేషన్ కలిగి ఉండాలి? నీ క్యారెక్టర్ విషయంలో లేదా నీ గుణం విషయంలో ఏ విధంగా ప్రిపేర్ అయ్యి ఉండాలో నువ్వు ఆలోచించాలి. దేన్ని ప్రేమించాలట?
హృదయ శుద్ధిని ప్రేమించాలి. ఇప్పుడు చరిత్రలో మీరు చూసుకోగలిగితే మన దేవుని వారారా, హృదయానికి దేవుడు ఇచ్చిన ప్రాముఖ్యత చాలా గొప్పది. ఏమండి, వార్తల్లో ముఖ్యాంశాలు ఉన్నట్టుగానే ఒక రాష్ట్రానికి ముఖ్యమైన వ్యక్తి ముఖ్యమంత్రి అంటున్నట్టుగానే ఒక దేశానికి రాష్ట్రపతి లేదా మరొక ప్రధానమంత్రి ప్రధానులు అని ఎలాగో మాట్లాడతామో, మన శరీరంలో లేదా మనిషికి ముఖ్యమైనది ఏమని చెప్పాడు తెలుసా అండి? ముఖ్యంగా కాపాడుకోవాల్సింది దేనని చెప్పాడు తెలుసా అండి? ఒకసారి మీరు బైబిల్లో రాయబడిన మాటలు మీరు చూసుకోగలిగితే 4వ అధ్యాయము 23వ వచనం సామెతల గ్రంథంలో ఒక్కసారి 4వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకునొచ్చు. అంటే నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఈ ప్రపంచంలో ఉన్న సర్వమానవాళికి దేవుడు తెలియజేస్తున్న మాట, ముఖ్యాంశాలు అంటుంటారు చూసిన వార్తల్లో. నీ జీవితానికి ముఖ్యాంశం ఏంటి తెలుసా? ముఖ్యాంశం. మరలా చెప్తున్నాను, నీ జీవితానికే ముఖ్యాంశం. నీ జీవితానికి ముఖ్యాంశాన్ని గురించి చెప్తున్నాడు. ఇదిగో మరలా చదువుతాను చూడండి. అంటే నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైన విషయం దేవుడు చెబుతున్నాడు. నీ జీవితంలో అన్నిటికంటే ముఖ్యముగా దేని భద్రం చేసుకోవాలట? నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. మనుషుల హృదయములో శుద్ధత ఉంటే, మనుషుల హృదయంలో పరిశుద్ధత ఉంటే దయగల మాటలు మాట్లాడతాడు మనిషి. ప్రేమైన దేవుని వారలా, ఈనాడు చూడండి, హృదయం ఎక్కడుంది బాబు నీది అని అడిగారు అనుకోండి, పాట కూడా రాసేసారు. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడ ఉన్నది, ఒక మనిషి చుట్టే తిరుగుతున్నది అట. నీ హృదయం భద్రంగా ఉన్నదా లేదా చూసుకోవాలి. నీ హృదయం శుద్ధముగా లేదా పరిశుద్ధముగా ఉన్నదా లేదా చూసుకోవాలి. ప్రేమైన దేవుని వారలారా, ఏమండి, ఒక్కొక్క మనిషి హృదయం భద్రంగా ఉండాలంటే ఏమండి, కీర్తన గ్రంథంలో ఏం చెప్పాడు? 119వ కీర్తనలో అండి, ఒకరి హృదయము భద్రంగా ఉండాలంటే ఒకసారి 119వ కీర్తన 9వ వచనాన్ని చూసుకుని మరలా ఇక్కడికి వచ్చేద్దాం. 119వ కీర్తన అండి, ఎన్నో వచనము? 119వ కీర్తన 9వ వచనం. ఓకేనా? 119వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతాను. ఇదిగో, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి. ఏమండి, యవనస్తులు మాత్రమే కాదు, ప్రతి మనిషి కూడా తన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి అని అంటే, పరిశుద్ధముగా ఉంచుకోవాలంటే వాక్యమును బట్టి మాత్రమే సాధ్యమది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది హృదయం అయితే, ఆ ముఖ్యమైన హృదయములో ఉండవలసింది దేవుని వాక్యము. మరలా చెప్తున్నాను, మానవ జీవితానికి అన్నిటికంటే ముఖ్యమైనది హృదయం. అదే మనం చదువుకున్నాం కదా, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అన్నాడంటే, భద్రత లేదు హృదయానికి, ప్రమాదంలో ఉంది హృదయం. అందుకే ప్రమాదంలో ఉంది కనుకనే ఆయన ఏం చెప్తున్నాడంటే, భద్రం. ఈ జీవిత కాలంలో నువ్వు బ్రతుకుతున్న ఈ దినాలలో నీ హృదయము భద్రం లేదు అని అంటే, హృదయం ఎక్కడెక్కడో తిరుగుతుంది, దేన్నో కావాలంటుంది. శరీరాశ, నేత్రాశ, జీవబుడంబము, మనిషికి కావలసిన అవసరతలు, వీటిలో ఏమంటే నీ హృదయంలో పడిపోయి, ఏమండి, దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోకుండా ఉండటం వల్ల ఏమైపోతుందంటే, హృదయ శుద్ధి ఉండకుండా ప్రపంచంలో ఉన్న ఈ మానవాళి హృదయంలో అంతా కూడా ఏం చేరుతుంది తెలుసా? ప్రమాదకరమైన, దేవునికి విరుద్ధమైన కార్యక్రమాలు, ఆలోచనలు చేరతాయి. అందుకే హృదయ శుద్ధిని ప్రేమించేవారు కావాలి దేవునితో స్నేహం చేయాలంటే. ఆ హృదయం శుద్ధిగా ఉండాలంటే ఏం చెప్పాడు ఆయన? ఇదిగోండి, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు?
నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవట చేతనే కదా. వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకునే వారి హృదయం భద్రంగా ఉంది. హృదయ శుద్ధిని ప్రేమిస్తే వాక్యాన్ని జాగ్రత్తగా చదువుకోవాలి, వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటి వారితో దేవునికి స్నేహం, దయగల మాటలు. నీ హృదయంలోకి దేవుని వాక్యం వెళ్తే మరలా తిరిగి వచ్చేది ఏంటి? దయగల మాటలు. యేసుక్రీస్తు వారు కాలంలో కూడా అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన ఎవరిని గురించి స్నేహితుడు అన్నాడు తెలుసండి. ఒక సందర్భాన్ని మీరు చూస్తే నిజంగా యేసుక్రీస్తు వారు అలా యెరూషలేములో ఉన్నారనుకుంటాను. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు యెరూషలేముకి దగ్గరగా, చాలా దగ్గరగా ఉన్నది బేతనియా. బేతనియలో ఒకతను చనిపోయారు. అతని పేరే లాజరు. మనం బేతనియా లాజరు అని చదువుకుంటాం యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో నుండి. 11వ అధ్యాయంలో మనం చదువుకోగలిగితే నిజంగా బేతనియలో ఉన్న లాజరు నిజంగా ఆయన చనిపోయారు. అప్పటికి సుమారుగా 4 రోజులు అయింది అనుకుంటా. చనిపోయిన తర్వాత చాలామంది అక్కడ ఏడుస్తూ ఉంటారు. ఆ విషయం యేసుక్రీస్తు వారు తెలిసినప్పుడు నిజంగా ఆయన కూడా బయలుదేరి వెళ్ళిపోయి లాజరు గారి దగ్గరకు వచ్చేస్తారు. లాజరు గారికి వస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యులతో పలికిన మాట ఏంటి తెలుసా? నిజంగా యేసుక్రీస్తు వారి పలికిన మాట ఒక్కసారి 11వ అధ్యాయము యోహాను సువార్త 11వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసుకోగలిగితే ఏం రాయించాడు దేవుడు? ఒక్క మాట, యేసుక్రీస్తు వారు పలికిన మాట. ఇదిగో, అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలుప వెళ్ళుచున్నామని వారితో చెప్పగా, శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడల బాగుపడునని. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పిన కానీ వారు ఆయన విశ్రాంతిని గూర్చి చెప్పిన అనుకునిరి అని రాయబడింది. అంటే ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారు పలికిన మాట ఏంటి తెలుసా? మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. అంటే ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తు వారు లాజరు గారిని చనిపోయిన ఆ లాజరు గారి గురించి మాట్లాడుతూ స్నేహితుడు అన్నాడు. మన స్నేహితుడైన లాజరు అని అంటే శిష్యులతో కూడా ఆయన పరోక్షంగా చెప్తూనే ప్రత్యక్షంగానే చెప్తూనే ఉన్నాడు, మీరు నా స్నేహితులు, మన స్నేహితుడైన లాజరు అని అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారితో ఉన్న వాళ్ళంతా కూడా దేన్ని ప్రేమిస్తున్నారు, దేని వైపు ప్రేమ చూపుతున్నారు? ఆయన చెబుతున్న వాక్యాన్ని, తద్వారా తమ హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ దేవునితో స్నేహం గడుపుతున్నారు. ప్రేమైన దేవుని వల్ల మనం కూడా హృదయ శుద్ధిని ప్రేమించాలనుకుంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే నిజంగా దేవునితో స్నేహం చేసే అవకాశం ఉంటుంది. ప్రియమైన దేవుని వల్లారా, దేవుడు వ్రాయించిన ఈ దివ్యమైన గ్రంథాన్ని మనం పరిశీలన చేయగలిగితే ఒకసారి మరలా మనం వెనక్కొచ్చి అనగా ఇదే యేసుక్రీస్తు వారు పలికిన మాట మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుకోగలిగితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం మొట్టమొదటిగా మనం చదువుకున్న అదే మాట మరలా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం, హృదయ శుద్ధి గల వారు ధన్యులు. ఎందుకు ధన్యులు అంటే వారు ఏకంగా దేవునితోనూ స్నేహం చేస్తారండి. వారికి దేవునితో స్నేహం చేసే అవకాశం ఉందండి. అన్నిటికంటే ముఖ్యంగా వారు తమ హృదయాన్ని కాపాడుకుంటారండి. కాబట్టి అలాంటి వారికి దేవుడు ఇస్తున్న అవకాశం ఏంటంటే ఆయన చూసే భాగ్యం. హృదయశుద్ధిని ప్రేమిస్తే మరణం తర్వాత పరదేశికి వెళ్ళాక, పరలోకానికి వెళ్ళాక నిజంగా దేవుని చూసే భాగ్యం దేవుడు మనకి ఇవ్వాలి అంటే ఈ భూమిపై హృదయ శుద్ధిని ప్రేమించాలి. హృదయ శుద్ధిని ప్రేమిస్తున్నాం అంటే ఎలా శుద్ధి చేయబడుతుంది? దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకొనగలిగితే నిజంగా దేవునితో స్నేహం చేసే అనుభవాన్ని నువ్వు నేర్చుకుంటావు. ప్రేమైన దేవుని వారు నిజంగా అబ్రహాం గారికి తన జీవిత కాలంలో ఎంత తోడున్నాడు కదండి. దేవుడు ఎంత తోడుగా ఉన్నాడు ఆయన. ఇలా చరిత్ర మాట్లాడుకోగలిగితే నిజంగా అబ్రహాం గారు నిజంగా ఆపత్కాలంలో ఉన్నప్పుడు, అబ్రహాం గారు ఆపత్కాలంలో ఉన్నప్పుడు అంటే తన సహోదరుడి కుమారుడైన లోతు గారు ఆపత్కాలంలో ఉన్నప్పుడు కూడా
అబ్రహాము గారు వెళ్ళి విడిపించినట్టుగా మనం చూస్తాం. రాజులను జయించాడు. ఏమండి 12 సంవత్సరాలు కొందరు రాజులను జయించి ఏమండి కొందరిని ఏమండి బానిసలుగా ఉంచుకున్న ఒక రాజు ఏమండి కదొర్లాయోమెరు అని మన చరిత్రలో చదువుకుంటాం. సుమారుగా 9 మంది రాజులను 5 నుంచి 9 మంది రాజులను తన హస్తాల కింద 12 సంవత్సరాలు నొక్కి పట్టాడు కదొర్లాయోమెరు అనే రాజు. ఆ రాజును కూడా జయించాడు. ఎవరి కోసం? లోతు గారి కోసం. జయించి తిరిగి వస్తున్నప్పుడు సర్వోన్నతుడైన నా దేవుడు నా వెనుక ఉండి నాకు సహాయం అందించాడు కనుకనే ఈ విజయాన్ని నేను తీసుకున్నాను అని అర్థం చేసుకోగలిగాడు. అదే మాట మనం ఏమండి ఆదికాండం 14వ అధ్యాయంలో చదువుకుంటాం. అంటే ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు గెలవటానికి కూడా దేవుడు సహాయపడ్డాడు. ఎందుకంటే కారణం ఏంటంటే ఈ రాజుల కంటే కూడా రారాజు దేవుడు గనక ఆ రాజు నిజంగా అబ్రహాం గారికి సహాయం చేశాడు. చివరిగా మాట చదువుకొని మనం ముగించేసుకుందాం. ఒకసారి ఏమండి ఆదికాండంలో ఏమండి 14వ అధ్యాయము 1వ వచనంలో ఇదిగోండి, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఎలాము రాజైన కదొర్లాయోమెరు, గోయిల రాజైన తిదాలు అని వారి దినములలో. అంటే మన 14వ అధ్యాయం 1వ వచనం చదివాం. ఏలాము రాజైన కదొర్లాయోమెరు అతని గురించి 2వ వచనం చదవనా? వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షీనాబుతోను, సెబోయేలు రాజైన షెమెబెరుతోను, సోయరును, బెలరాజుతోను యుద్ధము చేసిరి. వీరందరూ ఉప్పు సముద్రంలో సిద్ధియలో ఏకముగా కూడిరి. 12 సంవత్సరములు కదొర్లాయోమెరుకు లోబడి 13వ సంవత్సరంలో తిరుగుబాటు చేసిరి. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు ఈ రాజులందరినీ కూడా. వీళ్ళంతా ఎవరి మీద అటాక్ చేశారు? సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న ఆ రాజుల మీద అటాక్ చేశారు. ఏమంటే సొదొమ గొమొర్రా పట్టణాలు ఎవరున్నారు? లోతు గారు ఉన్నారు. ఈ లోతు గారిని విడిపించడానికి ఇతను వెళ్ళారు అబ్రహాం గారు. ఏమండి ఆ రాజులను కూడా జయించడానికి దేవుడు అబ్రహాం గారికి సహాయాన్ని అందించాడు. అది స్నేహం అంటే కదా. ఒకసారి 14వ అధ్యాయాన్ని మనం చదువుకోగలిగితే ఇదిగో 16వ వచనం. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చెను. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతను ఎదుర్కొనుటకు రాజులోయ అని షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. ఏమనేది రాజులను 12 సంవత్సరాలు ఏమండి ఎందరో రాజును తన చేతి కింద ఉంచుకున్నాడు. ఆ రాజును కూడా జయించాడు అబ్రహాం గారు. అంటే కారణం ఏంటంటే దేవుడు ఆయన వెనక ఉండటమే. ఇదిగో నీ శత్రువులను 20వ వచనం, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడునుగాక. శత్రువులను ఎవరు అప్పగించాడు? ఈ భూమి మీద ఉన్న రాజులుగా అబ్రహాం గారికి శత్రువులుగా ఉన్న వారిని దేవుడు అబ్రహాం గారికి అప్పగించాడు. హృదయశుద్ధిని ప్రేమించచ్చు, దయగల మాటలు పనివానికి రాజు స్నేహితుడు. ఏ రాజు? సర్వలోకాన్ని వెళ్ళే దేవుడు ఆ రాజు. ఆయన తోడుగా ఉన్నాడు కనుక ఏ రాజునైనా జయించగలిగాడు అబ్రహాం గారు. ఇప్పుడు నువ్వు జయించవలసింది ఎవరు తెలుసా? నీ శరీరాన్ని జయించాలి. నువ్వు ఇప్పుడు జయించవలసింది ఎవరిని తెలుసా? పాపాన్ని జయించాలి. నువ్వు జయించవలసింది ఎవరిని తెలుసా? నిన్ను బోధించాలని ఎప్పుడు తాపత్రయపడుతున్న అదే అపవాది, ఎప్పుడు నేను మృంగాలని ఎదురు చూస్తున్న అపవాదితో నువ్వు యుద్ధం చేయాలంటే ఖచ్చితంగా నీ స్నేహితుడు దేవుడై ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, నువ్వు దేవునితో స్నేహం చేయాలంటే హృదయశుద్ధిని ప్రేమించు, నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటూ వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. ఓకే, అందరికీ వందనాలు, సెలవు. థ్యాంక్ యూ.